చిన్నారి ఛానల్ కు స్వాగతం. వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా మనం ఎంతో చక్కని వేమన పద్యాలు తెలుసుకుంటున్నాం కదా పిల్లలు. ఈ పద్యాలలోని భావాలు మీకు నచ్చుతున్నాయా? ఈ పద్యాలను మీరు కంఠస్థ చేయండి. వాటి భావాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఈరోజు మరో చక్కని వేమన పద్యం చూద్దామా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వధాభిరామ వినురవేమ. ఎలుక తోలు తీసుకువచ్చి అంటే ఎలుక చర్మాన్ని ఒలిచి దానిని ఏడాది పాటు శుభ్రం చేసినా దాని రంగు పోదు. దాని రంగు నలుపుగానే ఉంటుంది. అది తెలుపు రంగులోకి మారలేదు. అలాగే కొయ్య బొమ్మను మనం కొట్టినా సరే దానిలో ఎటువంటి చలనం ఉండదు. కొయ్య బొమ్మ అంటే చెక్క బొమ్మర్రా. చెక్క బొమ్మను మనం తిట్టినా కొట్టినా ఏమీ స్పందించదు కదా. అది అంటే ఏమిటంటే మనుషుల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, జీవుల్లో వేటిల్లోనైనా తమకు సహజ సిద్ధంగా ఏర్పడిన స్వభావాన్నవి త్వరగా కోల్పోలేవు. ఏం చేసినా ఎన్ని చేసినా కొన్ని మారవు, మారలేవు. అలాగే ఎలుక తోలు కూడా. ఇలాగే మనిషి తనలోని కొన్ని స్వభావాలను మార్చుకోలేక వాటిని సరిదిద్దుకోలేక బాధపడుతూ ఉంటాడు. పిల్లలు, ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వధాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామరా. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.